திரும்பி போற ஐடியாவே இல்ல. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో అభిమానులను అలరించిన దళపతి విజయ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఆయన నటించిన చివరి చిత్రం జననాయకన్ కావటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చాలా కాలంగా విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చే సమయం దగ్గర పడింది. పరిశ్రమల వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. అయితే విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వాస్తవానికి జననాయకన్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాలి. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యడంతో విడుదలకు సిద్ధమైంది. అయితే అనూహ్యంగా సెన్సార్ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. గత ఏడాది డిసెంబర్లో చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి పంపగా కొన్ని అంశాలపై రివైజింగ్ కమిటీ పరిశీలన అవసరమని భావించి కేసును ఆ కమిటీకి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, త్వరలో క్లియరెన్స్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. యాక్షన్, ఎమోషన్, సామాజిక సందేశాలతో కూడిన కథను ఆయన తన దైన శైలిలో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం, నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. జననాయకన్ విజయ్ సినీ కెరియర్లో ప్రత్యేకమైన చిత్రం. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో సేవ చేయాలనే నిర్ణయంతో ఆయన సినిమాలకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో అభిమానులకు ఇది భావోద్వేగమైన చిత్రంగా మారింది. విజయ్ను వెండితెరపై చివరిసారి చూసే అవకాశం రావడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జననాయకన్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ వైరల్ అవుతోంది. సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలున్నాయి. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లోనూ భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ సినీ ప్రయాణానికి ఘనమైన ముగింపు పలికే చిత్రంగా జననాయకన్ నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.